ఐసీసీ పురుషుల టీ20 ప్రపంచ కప్ 2024లో భారతదేశం గెలిచిన వెంటనే టీ20 ఫార్మాట్ నుండి రోహిత్ శర్మ మరియు విరాట్ కోహ్లీ టీ20 క్రికెట్ నుండి రిటైర్మెంట్ ప్రకటించడంతో టాప్ ఆర్డర్లో ఒక్కసారిగా పెద్ద లోటు కనపడుతోంది. రోహిత్ శర్మ 4231 పరుగులతో టీ20 క్రికెట్లో అత్యధిక పరుగులు చేసిన ఆటగాడిగా తన కెరీర్ను ముగించాడు. అదే సమయంలో కోహ్లీ 4188 పరుగులతో రెండో స్థానంలో ఉన్నాడు. ఇలాంటి ఇద్దరు అగ్రశ్రేణి ఆటగాళ్లు టీ20 నుండి రిటైర్మెంట్ ప్రకటించడంతో వారి స్థానాలను భర్తీ చేయడం అంత సులభం కాదు. అయితే టీ20 ప్రపంచ కప్ 2026 టోర్నమెంటుకు 2 ఏళ్ల సమయం మాత్రమే ఉన్నందున బీసీసీఐ త్వరలో కొత్త ఆటగాళ్లను పరీక్షించాలి. ఈ నేపథ్యంలో రోహిత్, కోహ్లీ స్థానాలను భర్తీ చేసే సత్తా ఉన్న యువ బ్యాటర్లు ఎవరో ఇప్పుడు చూద్దాం. ఈ లిస్టులో ముందుగా యశస్వి జైస్వాల్ గురించి చెప్పుకోవాలి. 17 మ్యాచ్లు ఆడిన జైస్వాల్ 33.46 సగటుతో 161.93 స్ట్రైక్ రేటుతో 502 పరుగులు చేశాడు. అతడి అత్యధిక స్కోరు 100. తాను అంతర్జాతీయ అరంగేట్రం చేశాక 1 సంవత్సరంలోపే జైస్వాల్ తనను తాను ఒక ప్రసిద్ధ ఓపెనర్గా స్థిరపరుచుకున్నాడు. మెరుపు ఆరంభాలు అందించడంలో జైస్వాల్ దిట్ట. అతను వెస్టిండీస్ నుండి దక్షిణాఫ్రికా వరకు వివిధ పరిస్థితుల్లో వివిధ పిచ్లపై విజయం సాధించాడు. ఈ లిస్టులో రెండవ ఆటగాడు శుభ్మన్ గిల్. 14 మ్యాచ్లు ఆడిన గిల్ 25.76 సగటుతో 147.57 స్ట్రైక్ రేటుతో 335 పరుగులు చేశాడు. అతడి అత్యధిక స్కోరు 126 పరుగులు. ఈ కుడి చేతివాటం బ్యాటర్ గత కొన్ని సంవత్సరాలుగా భారత పరిమిత ఓవర్ల జట్టులో రెగ్యులర్గా ఉన్నాడు. 2023 క్రికెట్ ప్రపంచ కప్లో రోహిత్కి ఓపెనింగ్ భాగస్వామిగా కూడా ఆడాడు. గిల్ నెమ్మదిగా ఆడుతూ పిచ్చు పరిస్థితిని అర్థం చేసుకుని వేగం పెంచుతాడు. అద్భుతమైన బ్యాక్ ఫుట్ టెక్నిక్తో క్రికెట్ ఆడడంలో సిద్ధహస్తుడు. టీ20 ప్రపంచ కప్ 2024 తుది జట్టులో చోటు దక్కించుకున్నప్పటికీ జింబాబ్వే పర్యటనలో టీమిండియా కెప్టెన్గా ఎంపికయ్యాడు. కెప్టెన్గా, ఓపెనర్గా సత్తా చాటగలడు. ఓపెనింగ్ స్థానం గట్టిగా పోటీ పడుతున్నాడు. ఇక ఓపెనర్ స్థానం కోసం పోటీ పడుతున్న మరొక ఆటగాడు అభిషేక్ శర్మ. ఈ యువ ఆటగాడు అంతర్జాతీయ క్రికెట్లో ఇంకా అరంగేట్రం చేయలేదు. 2018లో అండర్-19 ప్రపంచ కప్ గెలిచిన జట్టులో సభ్యుడు. అభిషేక్ శర్మ తన అటాకింగ్ స్ట్రోక్ ప్లేతో పవర్ ప్లేలో స్కోరు వేగాన్ని అమాంతం పెంచేయగలడు. ఐపీఎల్ 2024 ఎడిషన్లో ఈ ఎడమ చేతివాటం బ్యాటర్ సూపర్ స్పెషల్గా నిలిచాడు. ఆస్ట్రేలియాకు చెందిన ట్రావిస్ హెడ్తో కలిసి సన్ రైజర్స్ హైదరాబాద్కి అదిరిపోయే ఆరంభాన్ని అందించాడు. 16 మ్యాచ్లకు గాను 204.21 స్ట్రైక్ రేటుతో 484 పరుగులు చేశాడు. ఇలాంటి సెన్సేషనల్ హిట్టర్ను జట్టులోకి తీసుకుంటే టీమిండియాకు గొప్ప ఆరంభాలు లభిస్తాయి. అభిషేక్ శర్మ స్లో లెఫ్ట్ ఆర్మ్ స్పిన్ బౌలింగ్ చేయగలడు. ఇది అదనపు బోనస్. ఈ లిస్టులో సీనియర్ ఆటగాడు కేఎల్ రాహుల్ కూడా ఉన్నాడు. 72 మ్యాచ్లు ఆడిన రాహుల్ 37.75 సగటుతో 139.12 స్ట్రైక్ రేటుతో 2265 పరుగులు చేశాడు. ఇతడి అత్యధిక స్కోరు 110 పరుగులు. 2022 పురుషుల టీ20 ప్రపంచ కప్ తర్వాత నుండి సెలెక్టర్లు రాహుల్ను పరిగణలోకి తీసుకోవడం లేదు. రాహుల్ మెరుపు ఆరంభం ఇవ్వడంలో ఫెయిల్ అవుతున్నాడు. చాలా నెమ్మదిగా ఆడుతున్నాడు. కాకపోతే అతడు కీపింగ్ చేయగలగడం, ఐపీఎల్లో కెప్టెన్సీ అనుభవం ఉండడం పెద్ద ప్లస్ పాయింట్. రోహిత్, కోహ్లీ నిష్క్రమించడంతో సీనియర్ ఆటగాడితో ఓపెనింగ్ స్థానాన్ని భర్తీ చేయాల్సి వస్తే కేఎల్ రాహుల్కు ఓపెనర్గా అవకాశం దక్కవచ్చు. మరో యువ ఆటగాడు రుతురాజ్ గైక్వాడ్ కూడా ఓపెనర్ స్థానం కోసం పోటీ పడుతున్నాడు. 19 మ్యాచ్లు ఆడిన గైక్వాడ్ 35.71 సగటుతో 140.05 స్ట్రైక్ రేటుతో 500 పరుగులు చేశాడు. ఇతడి అత్యధిక స్కోరు 123 పరుగులు. ఈ కుడి చేతివాటం బ్యాటర్ గత 2 సంవత్సరాలుగా ఐపీఎల్లో మంచి ప్రదర్శనతో ఆకట్టుకున్నాడు. ఒత్తిడి సమయాల్లో బ్యాటింగ్ చేసి జట్టును గెలిపించడం ఇతడి ప్రత్యేకత. యాంకర్ రోల్ పోషిస్తూనే స్కోరు వేగాన్ని పరిగెత్తించగలడు. ఈ ఏడాది సీఎస్కే జట్టుకు కెప్టెన్గా కూడా అద్భుతమైన ప్రతిభ కనబరిచాడు. ఇక చివరిగా ఇషాన్ కిషన్ కూడా ఓపెనర్ స్థానం కోసం గట్టిగా ప్రయత్నిస్తున్నాడు. 32 మ్యాచ్లు ఆడిన ఇషాన్ 25.67 సగటుతో 124.37 స్ట్రైక్ రేటుతో 796 పరుగులు చేశాడు. అతడి అత్యధిక స్కోరు 89 పరుగులు. ఇషాన్ కిషన్ మెరుపు ఆరంభాన్ని ఇవ్వగలడు. అదే సమయంలో కీపర్గా కూడా వ్యవహరించగలడు. మొత్తంగా ఓపెనర్ల స్థానం కోసం 6 పోటీ పడుతున్నారు. వీరిలో 3 కుడి చేతివాటం బ్యాట్స్మెన్, 3 ఎడమ చేతివాటం బ్యాట్స్మెన్ ఉన్నారు. అదే సమయంలో వీరిలో రాహుల్, ఇషాన్ కీపింగ్ చేయగలరు. గిల్, రాహుల్, రుతురాజ్ కెప్టెన్లుగా కూడా సత్తా చాటగలరు. అభిషేక్ బౌలింగ్ కూడా చేయగలడు. మీ దృష్టిలో ఏ ఓపెనింగ్ జోడీ రోహిత్, కోహ్లీ స్థానాలను టీ20 క్రికెట్లో భర్తీ చేయగలడు అని భావిస్తున్నారో కామెంట్ చేయండి. మరిన్ని స్పోర్ట్స్ అప్డేట్స్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి.